చెప్పులు చూసారా ఇక్కడ పుట్టలు పుట్టలుగా అమ్ముతున్నారండి. ఏలూరు అయితే వచ్చాము. సండే కదా ఫ్రీగా ఉంటుంది, మా హస్బెండ్కి డ్యూటీ ఉండదని. అసలు మాకు తెలియదు కదా ఏలూరు ఇంత రష్ ఉంటుందని. అసలు మామూలుగా రష్ లేదు, ఇసుకేస్తే రాళ్ళంత జనం ఉన్నారు. ఇంకెలానో వచ్చాం కదా, షాపింగ్ కంప్లీట్ చేసి వెళ్ళిపోదాం అన్నారు మా హస్బెండ్ అయితే. ఇక్కడ బట్టలు కూడా చాలా పుట్టలుగానే అమ్ముతున్నారండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మా షాపింగ్ అయిపోయాక ఆర్ఎస్ బ్రదర్స్కి అయితే వచ్చాము. అత్తయ్య మామయ్య కూడా షాపింగ్ చేద్దామని. పండగ కూర వెళ్తాం కదా. ఇదిగోండి చూడండి, మా వేదాంత ఆడవీడైతే మామూలుగా లేదు, అద్దం కనిపించింది అనేసి అద్దం దగ్గర కూడా ఆడుతున్నాడు. నేను కూడా బట్టలు సెలెక్ట్ చేస్తాను అనేసి చూడండి ఎలా సెలెక్ట్ చేస్తున్నాడో. షాపింగ్ ఆడవీడంతా మా వేదాంతే అండి. చూసారా అలా చూపిస్తున్నాడు, ఈ డ్రెస్ ఆ డ్రెస్ అనేసి. ఇక్కడ ఫుడ్కి అయితే షాపింగ్కి వచ్చేవాళ్ళు కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి. ఎస్ఆర్ షాపింగ్ మాల్ నుంచి కొంచెం ఫ్రంట్కి వస్తే అక్కడ హాట్ చిప్స్ ఉంటుంది, దాని పక్కనే బాదం మిల్క్ కూడా అమ్ముతారనమాట. ఆ సందులో అయితే ఫుడ్కి అయితే కొంచెం ఇబ్బంది ఉండదు. కొత్తగా వచ్చే వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తే, నాలాగా కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ టిప్ అయితే ఉపయోగపడుతుందని నేను చెప్తున్నాను. ఇక్కడ ఎక్కడ చూసినా బాదం పాలే కనిపిస్తున్నాయి నాకైతే, ఏంటో కానీ. చెప్పులు చూసారా ఇక్కడ పుట్టలు పుట్టలుగా అమ్ముతున్నారండి. ఏలూరు అయితే వచ్చాము. సండే కదా ఫ్రీగా ఉంటుంది, మా హస్బెండ్కి డ్యూటీ ఉండదని. అసలు మాకు తెలియదు కదా ఏలూరు ఇంత రష్ ఉంటుందని. అసలు మామూలుగా రష్ లేదు, ఇసుకేస్తే రాళ్ళంత జనం ఉన్నారు. ఇంకెలానో వచ్చాం కదా, షాపింగ్ కంప్లీట్ చేసి వెళ్ళిపోదాం అన్నారు మా హస్బెండ్ అయితే. ఇక్కడ బట్టలు కూడా చాలా పుట్టలుగానే అమ్ముతున్నారండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మా షాపింగ్ అయిపోయాక ఆర్ఎస్ బ్రదర్స్కి అయితే వచ్చాము. అత్తయ్య మామయ్య కూడా షాపింగ్ చేద్దామని. పండగ కూర వెళ్తాం కదా. ఇదిగోండి చూడండి, మా వేదాంత ఆడవీడైతే మామూలుగా లేదు, అద్దం కనిపించింది అనేసి అద్దం దగ్గర కూడా ఆడుతున్నాడు. నేను కూడా బట్టలు సెలెక్ట్ చేస్తాను అనేసి చూడండి ఎలా సెలెక్ట్ చేస్తున్నాడో. షాపింగ్ ఆడవీడంతా మా వేదాంతే అండి. చూసారా అలా చూపిస్తున్నాడు, ఈ డ్రెస్ ఆ డ్రెస్ అనేసి. ఇక్కడ ఫుడ్కి అయితే షాపింగ్కి వచ్చేవాళ్ళు కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి. ఎస్ఆర్ షాపింగ్ మాల్ నుంచి కొంచెం ఫ్రంట్కి వస్తే అక్కడ హాట్ చిప్స్ ఉంటుంది, దాని పక్కనే బాదం మిల్క్ కూడా అమ్ముతారనమాట. ఆ సందులో అయితే ఫుడ్కి అయితే కొంచెం ఇబ్బంది ఉండదు. కొత్తగా వచ్చే వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తే, నాలాగా కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ టిప్ అయితే ఉపయోగపడుతుందని నేను చెప్తున్నాను. ఇక్కడ ఎక్కడ చూసినా బాదం పాలే కనిపిస్తున్నాయి నాకైతే, ఏంటో కానీ.